జగిత్యాల సారంగాపూర్ మండలం లక్ష్మీదేవి పల్లె మరియు ధర్మనాయక్ తాండ గ్రామాలలో 100% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా బిఎల్ఓలు స్వప్నశ్యామల ఆది లక్ష్మీలను సన్మానించి శుభాకాంక్షలు తెలియచేసిన జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఎల్ఓలు ఒక పక్క అంగన్వాడీ బాధ్యతలు మరియు ఎస్ఐఆర్ ప్రక్రియను బరువుగా కాకుండా బాధ్యతతో పనిచేసి 100% పూర్తి చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిలాంటిది అని అన్నారు. మరి ఉండగా 2 గ్రామాలకు కలిపి 2228 ఓట్లు ఉండగా మరి ఎస్ఐఆర్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మరి లక్ష్మీదేవిపల్లె గ్రామానికి చెందినటువంటి బిఎల్ఓస్గా మరి స్వప్న గారు, అదేవిధంగా శ్యామల గారు, ఆదిలక్ష్మి గారు, ముగ్గురు బిఎల్ఓస్ కూడా సమర్థవంతంగా ఇక్కడ లక్ష్మీదేవిపల్లె ధర్మనాయక్ తండా గ్రామ బాధ్యతలు, ఎస్ఐఆర్ బాధ్యతలు పూర్తి స్థాయిలో ఎన్నికల్లో మరి మంచి చేసే నాయకుడిని గెలిపించే ఒక హక్కు కేవలం ఓటుకే ఉంటుంది. కాబట్టి ఆ ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో అందరూ కూడా ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ యొక్క ప్రక్రియను 100% పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ లక్ష్మీదేవిపల్లెతో పాటు మా అర్బన్ మండలంలో అంబార్పేట కావచ్చు, మా తిప్పనపేట గ్రామంలో కూడా చాలా గ్రామాలలో 100% పూర్తి చేయడం జరిగింది. ఈ పక్షంగా జైత్యాల నియోజకవర్గంలో పనిచేసినటువంటి మా లక్ష్మీదేవిపల్లె బిఎల్ఓస్తో పాటు మరి జైత్యాల నియోజకవర్గంలో పనిచేసిన ప్రతి ఒక్క బిఎల్ఓకు కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ ప్రతి పార్టీ కూడా దీంట్లో మరి వారికి సహకరించాలని చెప్పేసి కోరడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా అందరికీ కూడా ఒక మీటింగ్ తీసుకొని ప్రతి బిఎల్ఓకు మీరు సహకరించాలి. ఎందుకంటే ఆ గ్రామస్తుడు అక్కడ ఓటున్న వాళ్ళ బూత్లో ఓటున్న వాళ్ళనే మేము బిఎల్ఏ ఏజెంట్లుగా బిఎల్ఓలకు సపోర్ట్గా మరి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కాపీ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర స్థాయిలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. బిఎల్ఓస్కు మరొక్కసారి వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.